ఏపీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 22వ రోజుకు చేరుకుంది. నేడు శ్రీకాకుళం జిల్లా పర్యటనతో సీఎం జగన్ బస్సు యాత్ర ముగియనుంది. యాత్రలో భాగంగా అక్కివలసలో జగన్ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఎచ్చెల్ల, కుశలపురం, శ్రీకాకుళం బైపాస్, పల్లివలస, నర్సన్నపేట క్రాస్, గట్లపాడు, వండ్రాడ, ఎత్తురాళ్లపాడు, కోటబొమ్మాలి మీదుగా పరశురాంపురం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు పరశురాంపురం జంక్షన్ వద్ద సీఎం జగన్ భోజన విరామం కూడా తీసుకుంటారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు లంచ్ క్యాంప్ నుంచి అక్కవరంలో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. సభలో ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సీఎం జగన్ కి సంబంధించి వాళ్ళ శ్రీకాకుళం వైపు అయితే యాత్ర ముగుస్తున్నట్టు తెలుస్తోంది. తదుపరి షెడ్యూల్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? భవాని, మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగియనుంది. ఇప్పటివరకు కూడా రాయలసీమ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాయలసీమ ప్రాంతం నుంచి మొదలైనటువంటి ఏదైతే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉందో ఇది ఈరోజు సాయంత్రం టెక్కలి బహిరంగ సభతో ముగియనుంది. ఈరోజు అక్కడలో జరిగినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో అది మేమంతా సిద్ధం బస్సు యాత్ర సుదీర్ఘంగా 22 రోజులు జరిగినటువంటి ఏదైతే ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉందో ఆ బస్సు యాత్రలో భాగంగా ఈరోజు ముగింపు సభ. గతంలో కూడా వైసీపీ శ్రేణుల్ని అదేవిధంగా కార్యకర్తల్ని సమయత్తం చేసేందుకు సిద్ధం అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 భారీ బహిరంగ సభల్ని ఏర్పాటు చేయడమే కాకుండా బహిరంగ సభల్లో కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది కార్యకర్తలు కావచ్చు, శ్రేణులు కావచ్చు హాజరైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 4 సభలు నిర్వహించారు. తర్వాత రాయలసీమ మేమంతా సిద్ధం అంటూ కూడా ఇటు కార్యకర్తలతో పాటు ప్రజలను కూడా సమయత్వం చేసేందుకు, ఎన్నికలకు సమర్థం చేసేందుకు ఎన్నికల శంఖారామంలో భాగంగా కూడా మేమంతా సిద్ధం అంటూ కూడా రాయలసీమ నుంచి ఇటు టెక్కలి వరకు కూడా ఇటు ఉత్తరాంధ్ర వరకు కూడా మేమంతా సిద్ధం బస్సు యాత్రను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొనసాగించారు. అయితే 22 రోజులు ఈ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగింది. అయితే అది ఈ రోజుతో ముగియనుంది. ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు రాయలసీమలోనే కొన్ని నియోజకవర్గాలను టచ్ చేస్తూ కూడా కొన్ని బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ వచ్చారు. అదేవిధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో కూడా మేమంతా సిద్ధం అంటూ కూడా కొన్ని బహిరంగ సభలతో పాటు రోడ్ షోలు నిర్వహించారు. ఉత్తరాంధ్రలో కూడా ఉత్తరాంధ్రలో కూడా పూర్తి స్థాయిలో కూడా కొన్ని రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించారు. అదేవిధంగా బహిరంగ సభలను కూడా నిర్వహించారు. అయితే మేమంతా సిద్ధం అంటూ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల శంఖారావంగా దీన్ని చూడవచ్చు. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఎన్నికలకు సంబంధించినటువంటి ఇంకా గత 19 రోజుల్లో ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్లో ఉన్నటువంటి గ్రౌండ్ స్థాయిలో వైసీపీని బలోపేతం చేయడానికి పార్టీ శ్రేణులతో కూడా సమావేశాలు కూడా కంటిన్యూషన్గా నిర్వహిస్తారు. అంతేకాకుండా 2024కు సంబంధించినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో మేనిఫెస్టోని రేపు పొద్దున తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా, ముఖ్యమంత్రి నివాసంలో క్యాంపు కార్యాలయంలో కూడా మేము మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్నారు. అయితే 2019లో ఏ విధంగా అయితే అన్ని వర్గాల ప్రజలకి అనుకూలమైనటువంటి మేనిఫెస్టోని తీసుకొచ్చి ప్రజల్లో పెద్ద ఎత్తున 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. అదేవిధంగా ఈసారి 175 స్థానాలు గెలవాలి అంటే కనుక పెద్ద ఎత్తున ప్రజలకు ఉపయోగపడే మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ కూడా భావిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా వైసీపీ శ్రేణులు కావచ్చు, నేతలు కావచ్చు, ఇతర కార్యకర్తలు కావచ్చు కూడా ఈసారి మేనిఫెస్టో ఇటు రైతులకి అదేవిధంగా మహిళలకి, యువతకి కూడా ఉపయోగపడే విధంగా ఉండేందుకు మేనిఫెస్టో ఉండాలంటూ కూడా ఇప్పటికే దాని మీద సమాలోచన చేయడం జరిగింది. దాని మీద కసరత్తు కూడా చేయడం జరిగింది. ఈ కసరత్తు చేసిన నేపథ్యంలో ఇటు మహిళలకి అదేవిధంగా రైతులకి, యువతకు కూడా ఉపాధికి పెద్ద ఎత్తున లాభదాయకమైనటువంటి మేనిఫెస్టోని తీసుకొచ్చేందుకు ఈసారి వైసీపీ సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు మేనిఫెస్టోని విడుదల చేయనున్న కార్యక్రమం ఉంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి నామినేషన్ కార్యక్రమం కూడా రేపే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత పూర్తి స్థాయిలో నియోజకవర్గాల వారీగా ఏదైతే వెనకబడినటువంటి కొంచెం పార్టీకి అనుకూలమైనటువంటి నియోజకవర్గాలు లేవు అనుకుంటున్నారో ఆ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అందరితో కూడా సమావేశం అవుతున్నారు. ప్రధానంగా చూసినట్లయితే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి 15 మందితో కూడా రేపు 2 రోజుల్లో సీఎం క్యాంపు కార్యాలయంలోనే సమావేశం అయ్యేటువంటి పరిస్థితి. ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఏదైతే పనిచేస్తుందో 175 నియోజకవర్గాల్లో సోషల్ మీడియా ప్రతినిధులుగా పనిచేస్తున్నటువంటి దాదాపు 600 మందితో నిన్న సీఎం సమావేశం అవడం జరిగింది. ఆ సమావేశంలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో విడుదల కాబోయే మేనిఫెస్టోని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లడమే కాకుండా ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు కూడా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజలకి అంటే ఏ విధమైనటువంటి ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు కూడా మరొకసారి ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లాలంటూ కూడా ప్రచార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా వేదిక కూడా తీసుకెళ్లాలంటూ కూడా సూచనలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈరోజు సాయంత్రానికి తాడేపల్లి క్యాంపు కార్యాలయం చేరుకున్న ముఖ్యమంత్రి చేరుకొని ఉన్నారు. అయితే రేపు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి పలు అంశాల్లో ముఖ్యమంత్రి బిజీగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. భవాని.
రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్.